ఫంక్షన్స్. సో సిమిలర్ టు ప్రొసీజర్స్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫంక్షన్ మనం ఏం ఫంక్షన్ చూసినా మనం ఎస్క్యూఎల్లో, సో మనం సమ్, యావరేజ్, అగ్రిగేట్ ఫంక్షన్స్ చూసినాము, క్యారెక్టర్ ఫంక్షన్ చూసినాము, స్ట్రింగ్ ఫంక్షన్స్, నంబర్ ఫంక్షన్స్, సో డేట్ ఫంక్షన్స్, తర్వాత రకరకాలు చూస్తున్నాం కదా. సేమ్ అటువంటి ఫంక్షన్స్ మనం ఇంప్లిమెంట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మన PLSQLలో. సో ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు ప్రొసీజర్స్, బట్ ఫంక్షన్స్ ఆర్ యూజ్ టు క్యాలిక్యులేట్ అండ్ రిటర్న్ ద రిజల్ట్. క్యాలిక్యులేట్ ఏదైనా సరే క్యాలిక్యులేషన్స్ ఉంది. సో క్యాలిక్యులేషన్స్ అంటే ఇది ట్యాక్స్ క్యాలిక్యులేషనా, లేదంటే ఇంత పర్సంటేజ్ క్యాలిక్యులేషనా, లేదంటే సో ఒక నంబర్ పంపించి ఆ టేబుల్లో ఒక వాల్యూ కావాలా, ఓకేనా, ఒక నంబర్ పంపించి సో ఏదైనా ఎంప్లాయీ నెంబర్ కానీ ఏదైనా పాస్ చేసి ఒక టేబుల్ నుంచి వాల్యూ ఫెచ్ చేసుకుని రావాలా. సో సింపుల్ చిన్న చిన్న లాజిక్స్ కోసం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం అనమాట. సో సమ్ ఏం చేసింది, సమ్ ఏదో పారామీటర్ యాక్సెప్ట్ చేసింది, సో టోటల్ చేసింది, రిజల్ట్ మనకు పంపించింది అనమాట, చూపెట్టింది సమ్. సో ఇంకా ర్యాంక్ ఏమి ఇచ్చింది, ర్యాంక్ ఏం చేసిందంటే సో మనం ఇచ్చిన వాల్యూస్లన్నీ ఒక సార్టింగ్ ఆర్డర్లో పెట్టి హైయెస్ట్ ఉన్న వాల్యూకి ఏమో ఒకటి, సెకండ్ హైయెస్ట్ ఉన్న దానికేమో 2, సో అలా ర్యాంకింగ్ ఇచ్చింది. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. సో అటువంటి ఫంక్షనాలిటీస్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మన ఓన్గా. సో ఫర్ ఫంక్షన్ రిటర్నింగ్ ఏ వాల్యూ ఇస్ మ్యాండేటరీ. ఖచ్చితంగా రిటర్న్ చేయాలి ఫంక్షన్, మ్యాండేటరీ. ఒక ఫంక్షన్ ఒకటి ఉంది అంటే అది ఏదో ఒక దాన్ని రిటర్న్ చేయాలి, వాల్యూని రిటర్న్ చేయాలి. ప్రొసీజర్ ఏం రిటర్న్ చేయదు. సో మనం ఏం చేసినాం, ప్రొసీజర్ తర్వాత యాజ్ పెట్టేసినాం, పారామీటర్ తర్వాత యాజ్, బట్ దీనికి ఒక వాల్యూ రిటర్న్ చేయాలి. సో వీ కెన్ కాల్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఓకేనా. వీ కెన్ కాల్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్. మనం ప్రొసీజర్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసినాము, ఈ ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్ కదా, ప్రొసీజర్ నేమ్, లేదంటే బిగిన్ ఎండ్లో అయితే డైరెక్ట్గా ప్రొసీజర్ నేమ్ ఇలా కాల్ చేసినాం. సో బట్ ఫంక్షన్ ఎలా కాల్ చేయొచ్చు అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. సెలెక్ట్ ఫంక్షన్ నేమ్ ఫ్రమ్ ఎనీ టేబుల్, ఏ టేబుల్ కావాలంటే ఫంక్షన్. మనం SQLలో కూడా అన్ని ఫంక్షన్స్ ఏం చేసినాం, మనం ఒక టేబుల్ సపోర్ట్తో ఎగ్జిక్యూట్ చేసినాం. సేమ్ వేలో మనం ఫంక్షన్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఫంక్షన్స్ కూడా అలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో సమ్ టైమ్స్ వీ కెనాట్ కాల్, ఆ సమ్ టైమ్స్ ఏంటో తర్వాత చూద్దాం. సో వీ కెన్ కాల్ ఫంక్షన్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్, సమ్ టైమ్స్ వీ కెనాట్ కాల్. కొన్ని సందర్భాల్లో మనం కాల్ చేయలేము అంటున్నారు. సో ఏ సందర్భాల్లో వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, క్రియేటర్ రీప్లేస్ ఫంక్షన్. క్రియేటర్ రీప్లేస్ ఫంక్షన్. మనం ఇంతకుముందు ప్రొసీజర్ అన్నాము, ఇప్పుడు ఫంక్షన్. క్రియేటర్ రీప్లేస్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ ఏమైనా ఉంటే పారామీటర్స్, రిటర్న్ డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ని రిటర్న్ చేయాలి, ఓకేనా. సో రిజల్ట్ని రిటర్న్ చేయాలి. సో ఆ రిజల్ట్ ఏ డేటా టైపు ఇక్కడ ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ట్రంక్ ఆఫ్ లేదు సబెస్టిఆర్ మనం యూజ్ చేస్తున్నాం. సబెస్టిఆర్లో సాయి కృష్ణ, ఓకే, సాయి కృష్ణలో 1,5 అన్నాను అనుకో, ఏమొస్తుంది, సాయి కృష్ణలో 1,5 అన్నాను. సాయి కృష్ణ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి 5 క్యారెక్టర్స్ అనేసి రిజల్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఏంది, క్యారెక్టర్స్ కాబట్టి దీని రిటర్న్ డేటా టైప్ ఏంది, var2, ఓకేనా. సో INSTR యూజ్ చేసినాం అనుకోండి. సేమ్ సాయి కృష్ణ కామా ఏ అన్నాను అనుకో, ఏం రిటర్న్ చేస్తుంది, ఇది మర్చిపోయినారు, నంబర్ రిటర్న్ చేస్తుంది. అంటే పొజిషన్. సో సెకండ్ అంటే నంబర్ 2 అనేసి రిటర్న్ చేస్తుంది. ఎందుకు, సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తూ ఉంది. సో ఏ ఎక్కడైతే ఉంటుందో దాని పొజిషన్ అని, దాని మీనింగ్, అంతేనా. సో
సో ఇదేం రిటర్న్ చేస్తూ ఉంది, నంబర్ రిటర్న్ చేస్తాను. సో ఈ ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకున్నాము, ఇది రిటర్న్ ఏం చేస్తూ ఉందో ఆ డేటా టైప్ ఇలా ఇవ్వాలి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ ఏమైనా ఉంటాయి, పారామీటర్స్ మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టే పారామీటర్స్ అన్నీ ఉంటాయి. రిటర్న్ డేటా టైప్, ఏ టైప్ ఆఫ్ డేటా రిటర్న్ చేస్తాం, రిటర్న్ నంబరా, రిటర్న్ varchar2, రిటర్న్ డేటా, రిటర్న్ బూలియన్, ఆ విధంగా మనం ఏది కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. సో రిటర్న్ మనం ఏదైనా రిజల్ట్ రిటర్న్ నంబర్ చేయాలి అనుకున్నప్పుడు రిటర్న్ నంబర్, varchar2 రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు రిటర్న్ varchar2, డేట్ రిటర్న్ చేయాలన్నప్పుడు రిటర్న్ డేట్ అని పెట్టాలి ఇక్కడ. సో ఈ ఫంక్షన్ రిజల్ట్ ఏమి ఇస్తుందో దాన్ని బట్టి ఇక్కడ పెట్టాలి. సో తర్వాత బిగిన్, మొత్తం ఇంకా క్యాలిక్యులేషన్స్ అన్ని PLSQలో మనం ఏం చేసుకుంటాం అన్నీ చేసుకోవచ్చు. సో దీనిలో ఏం చేయాలంటే లాస్ట్లో రిటర్న్ రిజల్ట్, మనం ఏ రిజల్ట్ని అయితే రిటర్న్ చేయాలనుకుంటున్నామో క్యాలిక్యులేట్ చేసో సంథింగ్ చేసో, సో ఆ రిజల్ట్ని ఇక్కడ రిటర్న్ చేయాలి. యాక్చువల్ వాల్యూ, రిటర్న్ యాక్చువల్ వాల్యూ అంటే సో ఏదో పర్ఫామ్ చేసి ఉంటాం క్యాలిక్యులేషన్స్, ఆ రిజల్ట్ని తీసుకొచ్చి ఇక్కడ రిటర్న్ తర్వాత ప్లేస్ చేయాలి. వేరియబుల్లో పెట్టి మనం రీప్లేస్ చేస్తాం, మనం పంపిస్తాం. సో అట్లా ఎండ్ అయిపోయింది. సో ఎక్స్ట్రాగా ఏమొచ్చింది ఇక్కడ, అక్కడ ప్రొసీజర్ ప్లేస్లో ఫంక్షన్ వచ్చింది ఇక్కడ. సో తర్వాత వెంటనే ఇక్కడ రిటర్న్ డేటా టైప్ ఉంటుంది, యాజ్ కంటే ముందు, ఓకేనా, రిటర్న్ డేటా టైప్ యాజ్, తర్వాత ఇక్కడ లాస్ట్లో యాక్చువల్ రిటర్న్ వాల్యూని మనం రిటర్న్ చేయాలి. సో ఇవి ఎక్స్ట్రా యాడ్ అయినాయి ప్రొసీజర్స్కి, దీనికి డిఫరెన్స్. సో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, సెలెక్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఎనీ టేబుల్ నేమ్. మనం ఇంతకుముందు టేబుల్ నేమ్ చెప్పుకున్నాము కదా, డ్యూయల్ టేబుల్ ఎందుకు యూజ్ చేసినాము, EMP టేబుల్ ఎందుకు యూజ్ చేయలేదు కొన్ని ఫంక్షన్స్కి అంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. సో ఇది కూడా అంతే. సో మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఫంక్షన్ నేమ్. సో వన్ వే ఇది SQL నుంచి కాల్ చేయాలంటే. సో PLSQLలో కాల్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇది రిటర్న్ చేస్తుంది కాబట్టి, ఓకేనా, ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఒక వేరియబుల్కి అసైన్ చేసి పెట్టుకోవాలి, ఒక వేరియబుల్కి అసైన్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ మనం రిటర్న్ చేస్తామే, ఓకే, రిటర్న్ ఈ వాల్యూ ఎగ్జిక్యూట్ చేసి వాల్యూ రిటర్న్ చేసేటప్పుడు ఆ వాల్యూ ఈ వేరియబుల్లో కాపీ అవుతుంది, ఓకేనా, అసైన్ చేసి పెట్టుకోవాలా ఖచ్చితంగా. సో ఇలా లేదంటే డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ మొత్తాన్ని ఇక్కడే పెట్టేసి డైరెక్ట్గా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఎలాగంటే ఇలా ఈ విధంగా డైరెక్ట్గా ఇలానే చేసేయచ్చు. ఓకే, ఈ ప్రొసీజర్ అలా ఎగ్జిక్యూట్ చేయలేము మనం. సో ఎలా చేయొచ్చు, SQLలో అయితే సెలెక్ట్ క్లాస్లో పెట్టి ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇలా పెట్టుకోవచ్చు. PLSQLలో ఖచ్చితంగా మనకు వేరియబుల్ కావాలా, డిక్లేర్ ఏ వేరియబుల్, ఆ వేరియబుల్ == ఆ ఫంక్షన్, పారామీటర్స్ ఉంటే పారామీటర్ బ్రాకెట్లో పారామీటర్స్, ఏజ్ నంబర్, ఏజ్ = ఈ విధంగా పెట్టుకున్నాం, ఖచ్చితంగా ఉండాలి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా చేసుకోవచ్చు. సో ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అవుట్ పారామీటర్ ఉన్న DML కమాండ్స్ ఉన్న ఎక్కడ బిగిన్ అండ్ లోపల DML అంటే ఏంది, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఉన్న అవుట్ పారామీటర్ ఉంటే ఖచ్చితంగా చేయలేము. ఎందుకు, అవుట్ పారామీటర్ ఉన్నిందంటే అక్కడ వేరియబుల్ ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడు మనం SQL వేరియబుల్స్ ఎక్కడి నుంచి యూజ్ చేయలేము కాబట్టి సో అక్కడ ఖచ్చితంగా యూజ్ చేయలేము. సో ఒక ఫంక్షన్కి అవుట్ పారామీటర్ ఉంటే మనం ఆ ఫంక్షన్ని మనం సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయలేము. ఎందుకు, మనకు వేరియబుల్స్ ఉండవు SQLలో. సో అప్పుడు మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేము. ఇంకోటి ఏంది, DML కమాండ్స్. సో DML కమాండ్స్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ని మనం సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కాల్ చేయలేము. మనం కాల్ చేయొచ్చు, బట్ అది తర్వాత నేర్చుకుందాం. సో నార్మల్గా అయితే చేయలేము, ఓకేనా, నార్మల్గా అయితే చేయలేము. ఏదైనా DML కమాండ్స్ ఉన్నాయి, అవుట్ వేరియబుల్ ఉంటే ఇలానే చేయాలి. ఏ విధంగా అయితే ప్రొసీజర్ మనం అవుట్ వేరియబుల్ మనం పెట్టుకున్నామో ఒక వేరియబుల్ అవుట్ ప్లేస్లో సేమ్ వేలో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ ఇక్కడ ఏమంటే ఫంక్షన్కి అసైన్ చేసుకోవాలి, ఓకేనా. సో నా దగ్గర ఒక ప్రొసీజర్ ఏంది, proc1 ఉంది అనుకుందాం. ఫంక్షన్
fun1 ఉంది అనుకున్నాం. ఓకేనా, రెండింటికి డిఫరెన్స్ ఏమే? నార్మల్గా వితౌట్ PLSQL బ్లాక్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు exec proc1 అని ఎగ్జిక్యూట్ చేయాలా, లేదంటే ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ proc1 అని ఎగ్జిక్యూట్ చేయాలా. సో వితౌట్ బ్లాక్ బిగిన్ ఎండ్ పెడితే బ్లాక్ PLSQL బ్లాక్, బిగిన్ ఎండ్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి. అదే ఫంక్షన్ అనుకో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? SQL అయితే ఖచ్చితంగా మనకు సెలెక్ట్ స్టేట్మెంటే, ఇంక వేరే ఆప్షన్ లేదు. సెలెక్ట్ fun1 ఫ్రమ్ డ్యూయల్, లేదా వేరే టేబుల్ ఏదైనా ఉంటే ఆ టేబుల్ EMP లేదా DPT అట్లా ఒక టేబుల్ సపోర్ట్తోనే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి ఎక్కడ మనకు బ్లాక్ లేకపోతే. ఓకేనా, SQLలో అనుకో లెక్క ఇలా ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. PLSQLలో వచ్చినప్పుడు బిగిన్ ఎండ్ ఉంటుందా, బిగిన్ ఎండ్ మధ్యలో డైరెక్ట్గా proc1 అని పెట్టేస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రొసీజర్ అయితే proc1 అంతే, ఒకటే వే ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు proc1. అదే ఫంక్షన్ వచ్చిందనుకో PLSQL బ్లాక్లో చేస్తే బిగిన్ ఎండ్ ఏదైనా ఒక వేరియబుల్ ఉండాలా, p_some రిజల్ట్ := fun1 అన్న ఇలా అసైన్ చేసుకోవాలి. సో ఇలా అసైన్ చేసుకున్నప్పుడు మనం వేరియబుల్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ వేరియబుల్ని మనం ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయాలి? ఈ వేరియబుల్ డేటా టైప్ ఎలా ఉండాలంటే ఈ ఫంక్షన్కి రిటర్న్ డేటా టైప్ ఉంటుంది కదా, పైన మనం హెడ్డింగ్లో పెట్టింటాం ఇక్కడ, ఇది ఈ డేటా టైప్ ఉండాలి. బట్ ఇక్కడ మనం సైజ్ ఇవ్వము, varchar2 ఉంటే ఇక్కడ సైజ్ ఇవ్వాలి. ఓకేనా, varchar2 of 20 అని ఇవ్వాలి. ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. ఓకే, ఇది వన్ వే. లేదు ఇంకో డైరెక్ట్గా dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అని పెట్టి డైరెక్ట్గా దీన్ని fun1 రిజల్ట్ అక్కడ ప్రింట్ అయిపోతుంది. ఇలా 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 అన్న ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. జస్ట్ చూసుకోవాలనుకుంటే ఇలా, లేదా ఎగ్జిక్యూట్ చేసి కాపీ వేరియబుల్లో మనం రిజల్ట్ కాపీ చేయాలనుకున్నప్పుడు వేరియబుల్లో పెట్టుకోవాలి. సో ఇది ఎగ్జిక్యూషన్ మెథడ్స్. సో ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏదైనా చిన్న క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు, క్యాలిక్యులేషన్స్ లేదా ఒక్కొక్క వాల్యూ నేను ఎంప్లాయీ నెంబర్ పాస్ చేసి ఆడ ఎంప్లాయీ నేమ్ ఏదో కనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. మెసేజ్ అంతే నెట్వర్క్ స్క్రీన్ కనబడుతూ ఉందా? ఓకే, సో ఏదన్నా క్యాలిక్యులేషన్ చేయాలన్నా ఒక వాల్యూ ఎంప్లాయీ నెంబర్ పాస్ చేసి ఆడ శాలరీ అనుకోవాలన్నా చిన్న చిన్న లాజిక్స్ అన్నమాట. ఒక టేబుల్లో వాల్యూ ఒకటి ఫెచ్ చేసుకుని రావాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఫంక్షన్స్తోనే మనం చూసుకుంటూ ఉంటాం. ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో కోడ్ మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. ప్రొసీజర్ అయినా సరే మల్టిపుల్ టైమ్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా దానికోసం యూజ్ చేస్తాం. ఒకటి శాంపుల్ చూసుకుంటా అందులో. సో అడిషన్ చూద్దాం. క్రియేటర్ రీప్లేస్, ఇది ప్రొసీజర్ కాదు ఫంక్షన్, FUNCTION ఫంక్షన్. ఏం ఫంక్షన్? అడిషన్ ఉంటా, యాడ్ ఫంక్షన్. సో యాడ్ ఫంక్షన్ చేయాలంటే టూ నంబర్స్ కావాలి మనకు కదా. p_number1 ఇన్ నంబర్, p_number2 ఇన్ నంబర్. 2 పారామీటర్స్ ఉన్నాయి. దాని వెంటనే రిటర్న్ అడిషన్ ఏం రిటర్న్ చేస్తుంది? నంబర్ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి నంబర్ తర్వాత యాజ్ బిగిన్ ఎండ్. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ మన ఓన్ ఫంక్షన్ ఏంటంటే యూజర్ మన ఫంక్షన్స్ యాడ్ ఫంక్షన్. దీనికి 2 పారామీటర్స్ ఉంటాయి, అంటే 2 వాల్యూస్ నేను పాస్ చేస్తే రిజల్ట్ ఏం రావాలా. సో ఇక్కడ ఏం చేయాలి? నేను
మనం పాస్ చేసిన వాల్యూస్ని సమ్ చేయాలి. p_num1 ప్లస్ p_num2 వీటిని ఎక్కడ స్టోర్ చేసుకోవాలా, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. v_result స్టోర్ చేసుకోవాలి. ఇలా వాడుతున్నానంటే v_result ఒక వేరియబుల్లో దాన్ని ఖచ్చితంగా నేను డిక్లేర్ చేయాలి. ఏం డేటా టైప్ అది, నంబర్ డేటా టైప్. ఎందుకు నంబర్ డేటా టైప్ అంటే సో ఇది రిజల్ట్ నంబర్ ఇస్తుంది కాబట్టి మనం నంబర్లోనే చేసుకోవాలి. ఇప్పుడు రిజల్ట్ ఎక్కడ ఉంటుంది, v_result ఉంటుంది. మనం పాస్ చేసిన నంబర్ టోటల్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ రిజల్ట్లో ఉంటుంది. v_result రిటర్న్ దిస్ వేరియబుల్, రిటర్న్ దిస్. అంతే, ఇంతే ఫంక్షన్. ఇది అర్థమైతే ఇంకంతా ఇంతే. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్, యాడ్ ఫంక్షన్, p_number1 ఇన్ p_number2 ఇన్ నంబర్. సో రిటర్న్ ఏం టైప్ ఆఫ్ రిటర్న్ చేస్తామంటే నంబర్, రిజల్ట్ నంబర్. సో ఇది ఓకేనా, అర్థమైందా? ఇది కంపైల్ అయింది, కంపైల్డ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాం. సెలెక్టెడ్. ఈ ఫంక్షన్కి ఎన్ని పారామీటర్స్ ఉంటాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్కి 2 పారామీటర్స్ ఉన్నాయి. తెలియనప్పుడు ఏం చేయాలా, దాని మీద క్లిక్ చేసి షిఫ్ట్ F4. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి. కామా అయితే నెక్స్ట్ పారామీటర్ అని 2 పారామీటర్స్ ఉన్నాయి. ఆ రెండు నంబర్స్ 10, 20 ఫ్రమ్ ఎనీ టేబుల్. ఎంత వచ్చింది, 30. ఎలా వచ్చింది అది, సో దాని లోపల వెళ్ళింది. సో బిగిన్ ఎండ్లో మనం పాస్ చేసిన 10 + 20 సో అసైన్ టు దిస్ వేరియబుల్. సో ఈ వేరియబుల్లో కాపీ చేసినాము, ఆ వేరియబుల్ని రిటర్న్ చేసినాము. ఏదైతే మనం రిటర్న్ చేస్తామో ఆ రిజల్టే అక్కడ కనబడుతుంది. ఒకవేళ నేను ఇక్కడ రిటర్న్ ఫిక్స్డ్గా 1 పెట్టేసినాను అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఎంతన్నా ఎగ్జిక్యూట్ చేసుకో, రిటర్న్ 1. ఎందుకు రిటర్న్ 1 వచ్చింది అంటే నువ్వు డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేస్తున్నావు. రిటర్న్ 1. సో ఈ విధంగా మనం రిటర్న్ 1 పెడితే రిటర్న్ 1. రిజల్ట్ రిటర్న్ చేస్తే ఏది మనం రిటర్న్ చేస్తామో అదే వస్తుంది రిజల్టే. ఇప్పుడు ఇది SQL నుంచి కాల్ చేయడం. PLSQL నుంచి కాల్ చేయాలనుకున్నాం అనుకో, ఎలా కాల్ చేస్తాము, బిగిన్ అండ్ ఈ ఫంక్షన్ని ఏదో వేరియబుల్కి అసైన్ చేయాలి. v_result దిస్ ఫంక్షన్. సో ఇది వాడుతున్నామంటే ఖచ్చితంగా డిక్లేర్ చేయాలా. ఏం డేటా టైప్ అది, ఈ ఫంక్షన్కి రిటర్న్ డేటా టైప్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఏం డేటా టైప్ ఉంది, నంబర్. సో నంబర్ ఈ వాల్యూ ఎక్కడ ఉంటుంది, ఈ వేరియబుల్లో ఉంటుంది. ఇది మామూలు అవి చూడాలనుకుంటే ఏం చేయాలా, dbms_output.put_line దీనికి పాస్ చేస్తే మనం చూడవచ్చు ఎంత, 30. సో SQL అయితే ఇలా కాల్ చేసినాము, PLSQL అయితే ఇలా కాల్ చేసినాం. సో డైరెక్ట్గా అర్థమైందా? సో ఇన్ని వేస్లో మనం చూసుకోవాలి. ఇక్కడ ఇలా ఉంది. సో ఈ బ్లాక్ కూడా నేను పెడతాను. సో PLSQL బ్లాక్ ఇలా చేయొచ్చు. అలాగా result ఈ అడిషన్ రిజల్ట్ ప్రింట్ చేయాలి, లేదా డైరెక్ట్గా ఈ అడిషన్ ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు.
డిక్లేర్ వస్తుంది. వేరియబుల్ ఉంటే కదా, వేరియబుల్ నేను వాడలే బిగినింగ్లో. ఓకే, సో కాబట్టి నాకు అది అవసరం లేదు. మనలో కంప్లీటెడ్, బట్ నేను సెట్ సర్వర్ కూడా ఆన్ చేయాలి ఈ సెషన్లో. సో ఇది ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తున్నాము. ఫంక్షన్ సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు. సో ఇది కావాలి నాకు రిజల్ట్. ఏదైతే నేను పాస్ చేస్తున్న ఎంప్లాయీ నెంబరు ఆడి నేమ్ కావాలి. ఆడి నేమ్ కావాలంటే ఏం చేయాలా? సో ఫంక్షన్ ఒకటి పెట్టుకోవచ్చు, క్రియేట్ రీప్లేస్ ఫంక్షన్. ఏం ఫంక్షన్ ఇది? ఎంప్లాయీ నేమ్ ఫంక్షన్. ఏం పాస్ చేయాలా మనం? p_, ఎంప్లాయీ నంబర్ని పాస్ చేయాలి ఇన్ నంబర్. సో ఇది ఖచ్చితంగా రిటర్న్ డేటా టైప్ పెట్టాలి. రిటర్న్ మనం ఏం రిజల్ట్ రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ, ఈ నేమ్లో ఏముంటుంది? varchar2 ఉంటుంది. సో varchar2 సైజ్ ఇవ్వకూడదు, ఓకేనా? varchar2 యాజ్ బిగిన్ ఎండ్. ఎంప్లాయీ నెంబర్ 7788 కాదు, మనం ఏదైతే పాస్ చేస్తామో ఆ ఎంప్లాయీ నెంబర్. సో ఇక్కడ ఉంది, ఇలా సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది అంటే మ్యాండేటరీ ఏంది? ఇంటూ క్లాస్. ఏ బ్లాక్లో అయినా సరే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటే బిగిన్ అండ్ లోపల ఇంటూ క్లాస్ మ్యాండేటరీ v_e నేమ్. సో v_e నేమ్ యూస్ చేస్తున్నామంటే దాన్ని డిక్లేర్ చేయాలి. వేరియబుల్ స్పేస్ varchar2 ఆఫ్ ఎంత 20. జస్ట్ వేరియబుల్స్ మాత్రమే PLSQLలో సైజ్ ఇస్తాం, వేరియబుల్స్ మాత్రమే సైజ్ 10 or 20 or 30 అలా. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ ఎక్కడుంది? v_e నేమ్లో రిజల్ట్ ఉంది. సో ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలా? రిటర్న్ దిస్ నేమ్. అయిపోయింది, ఓకేనా? రిటర్న్ దిస్ నేమ్. ఫంక్షన్ రెడీ. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే SQL అయితే ఇలా. సో దీనికి ఏం పాస్ చేయాలా? ఎంప్లాయీ నంబరు ఏది? 7839 సో PLSQL బ్లాక్ ఉన్నప్పుడు అలానే ఎగ్జిక్యూట్ చేయకూడదు, సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. కింగ్ వచ్చిందా? సో ఈ విధంగా మనం ఎంప్లాయీ నెంబర్ 7788 పాస్ చేస్తే ఆడి పేరు ఏదో తెలిసిపోవాలి. అంటే వేరే టేబుల్లో ఏదైనా నంబర్ పాస్ చేసి దాని వాల్యూ కనుక్కోవాలనుకుంటే ఇది. సో 1 2 3 4 వచ్చింది. 1 2 3 4 అంటే ఏంది? నల్. 1 2 3 4 ఎందుకు నల్ వచ్చింది అంటే, సో ఇక్కడ నో డేటా అకౌంట్ ఎర్రర్ వచ్చింది, రిటర్న్ చేయడానికి ఏమీ లేదు. సో ఇలాంటి కేసులో ఎక్సెప్షన్ వెన్ అదర్స్ ఏం చేస్తుంది? ఏ ఎర్రర్ వచ్చినా సరే ఇక్కడ వచ్చేస్తుంది. వెన్ అదర్స్ దాన్ని ఏం చేయాలా? రిటర్న్ ఎంప్లాయీ నాట్ అవైలబుల్. అంతే. ఏం రిటర్న్ చేయాలనుకుంటున్నావు నువ్వు అని దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఎంప్లాయీ నాట్ అవైలబుల్లా లేదా వేరియబుల్ ఏదైనా పెట్టుకొని దాన్ని రిటర్న్ చేయాలన్నా, ఓకేనా? రిటర్న్ ఎంప్లాయీ నాట్ అవైలబుల్, ఓకేనా? సో ఆ విధంగా మనం చేసుకోవాలి. రిటర్న్ ఎంప్లాయీ నాట్ అవైలబుల్. ఇది వచ్చింది ఎంప్లాయీ నాట్ అవైలబుల్. ఎందుకు వచ్చింది అది? ఇక్కడ నో డేటా అకౌంట్ ఎక్సెప్షన్ వచ్చింది. నో డేటా అకౌంట్ రాగానే ఎక్కడికి వెళ్ళింది? అది ఎక్సెప్షన్కి వెళ్ళింది. ఎక్సెప్షన్లో నో డేటా ఫౌండ్ అనేది మనం హ్యాండిల్ చేయలేదు, బట్ స్టిల్ అదర్స్ ఉంది. సో అదర్స్ ఏం చేస్తుంది? ఏ ఎర్రర్ వచ్చినా సరే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో దాని లోపలికి వెళ్ళింది. దాని లోపల ఏముంది? రిటర్న్ ఎంప్లాయీ నాట్ అవైలబుల్. ఏదైతే మనం రిటర్న్ చేస్తామో అది ఇక్కడ రిజల్ట్లోకి వస్తుంది. ఓకే. సో దీన్ని మనం PLSQLలో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఒక రిజల్ట్ ఏదైనా సరే ఒక వేరియబుల్లో పెట్టుకొని దాని డేటా టైప్ ఎలా ఉండాలన్నామో varchar2. సో వేరియబుల్లో varchar2తో పాటు సైజు కూడా ఉండాలి. ఎంతన్నా పెట్టుకోండి 30. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఏమొచ్చింది? ఎంప్లాయీ నాట్ అవైలబుల్.
7788. ఓకేనా. ఫంక్షన్ మెయిన్ ఇంటెన్షనే అది. సో ఏదైనా సరే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి రిటర్న్ చేయాలి, అదే ఫంక్షన్ అంతే. సో ఏదన్నా పర్సంటేజ్ ఇచ్చి హైక్ కావాలా, కొత్త శాలరీ కావాలా, ఒక ఫంక్షన్ పెట్టేసుకుంటాము, దాన్ని కాల్ చేస్తాం, అతను న్యూ శాలరీ వచ్చేస్తుంది అట్లా. సో ఎంప్లాయీ నాట్ ఎగ్జిస్ట్ ఇక్కడ అదే పెట్టినాం. రికార్డ్ ఎగ్జిస్ట్ ఫంక్షన్, రికార్డ్ ఉందా లేదా చెక్ చేయాలా, రికార్డు ఉందా లేదా చెక్ చేయాలా. ఓకే, ఓకే. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్ ఇది. సో డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేసి ఆ డిపార్ట్మెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి ఫెచ్ తెలుసుకోవాలి అంతే. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 పంపిస్తేనేమో 3 or 4 ఉంటాయి, ఇప్పుడు 4 అని రిటర్న్ రావాలి. 5 వేస్తేనేమో ఇది. సో వేరే ఏది పంపించినా సరే 0. ఎందుకు కౌంట్ రికార్డ్స్ లేనప్పుడు 0 ఇస్తుంది, 0 రిటర్న్ చేస్తున్నాం. అది అయిపోయింది. సెలెక్ట్ ఫ్రమ్ ఏ టేబుల్, ఎనీ టేబుల్, ఏ టేబుల్ అన్నా సరే యూజ్ చేయొచ్చు. 10 లైన్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. 20లో 5, 30లో 6, 40లో 0. ఏది ఇచ్చినా సరే 0నే. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. సో వి__ నంబర్ ఇది. సో నెక్స్ట్ పర్సంటేజెస్ ఏదో ఉంటారు కింద. బూలియన్ రిటర్న్, బూలియన్ పెట్టినామంటే రిటర్న్ ఏం చేయాలి, అది ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేయాలి. ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేసినప్పుడు PLSQL బ్లాక్లో మనం ట్రూ ఉంటే ప్రింట్ చేయాలి. ఇఫ్ దిస్ ట్రూ అని చెక్ చేయాలి. ఇక్కడ ఉంటుంది బూలియన్ ఏం చెప్తుంది అంటే ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్పినాము, ఫంక్షన్ రికార్డ్ ఎగ్జిస్ట్. ఇప్పుడు కౌంట్ మనకు వచ్చిన కౌంట్ 0 ఉంటే ఫాల్స్ అన్నాం, 0 ఉంటేనేమో ఫాల్స్. ఎల్స్ అంటే ఏమని రికార్డ్ ఉంది అని. 0 కాకుండా వేరే ఏ కౌంట్ ఉన్నా సరే ఉంటే రికార్డ్ ఉంది అని. ఎల్స్ ట్రూ అని అనుకుంటా, ఏదో ఒకటి రిటర్న్ అవుతుంది. కౌంట్ 0 అయితేనేమో ఫాల్స్ రిటర్న్ అవుతుంది, కాకపోతేనేమో ట్రూ అని రిటర్న్ అవుతుంది. జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో దాన్ని చేయాలనుకున్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే సో SQLలో కనపడుతుంది, బట్ అంత ఎఫెక్టివ్ ఉండదు. సో PLSQL మ్యాక్సిట్లో కాల్ చేస్తాం. సో ఒక వేరియబుల్ ఒకటి కావాలో మనకు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సో ఏ డేటా టైప్ కావాలో మనకు, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫంక్షన్కి రిటర్న్ డేటా టైప్ ఏముందో అది బూలియన్, వేరియబుల్ బూలియన్. బిగిన్లో మనం ఆ వేరియబుల్కి మనం అసైన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. సో 40 రికార్డు ఎన్ని కౌంట్స్ ఉంటాయి, కౌంట్ ఎంత ఉంటుంది, 0 అంటే ఏం రిటర్న్ చేస్తుంది, 0 అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్పినాం, ఇక్కడ ఇఫ్ వి__ ఇట్ సెల్ఫే ఏం చేస్తుంది, ఏముంటుంది దాంట్లో ట్రూ ఉంటుంది, వేరే కండిషన్ ఏం కాదు. ఇప్పుడు మనం వేరే కండిషన్స్ ఎలా పెడతాము, శాలరీ ఈక్వల్ టు 3000 అలా పెడతాం కదా. ఇది రిటర్న్ చేసేది ట్రూవా ఫాల్సా, ఓకేనా, అది రిటర్న్ చేసేది ట్రూవా ఫాల్సా. బట్ ఇక్కడ వి__ ఎగ్జిస్ట్లో ఉండేది ట్రూవా ఫాల్స్ అంతే, ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏమంటే ఇఫ్ ట్రూ దాని మీనింగ్ ఇఫ్ ట్రూ ఉంది అంటే ఏమని రికార్డ్ అవైలబుల్, ఎల్స్ అంటే ఏమని రికార్డ్ నాట్ అవైలబుల్. సో బూలియన్ డేటా టైప్ ఉన్న వేరియబుల్స్ డైరెక్ట్గా పెట్టేసేయాలి. ఈ వేరియబుల్ ఈక్వల్ టు ట్రూవా ఈక్వల్ టు ఫాల్సా అని పెట్టకూడదు, ఓకేనా, అవసరం లేదు. వి__ ఎగ్జిస్ట్ అదే ట్రూ, ఓకేనా. వి__ ఎగ్జిస్ట్ అనే వర్డ్ దాంట్లో ఏం స్టోర్ ఏంటంటే ట్రూవా ఫాల్సా. ఇఫ్ ట్రూ దెన్ ఎల్స్. సో స్టేట్మెంట్ ఎక్కడ ఇగ్నోర్ అయింది,
రాంగ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దీన్ని కంపేర్ చేయడం. ఓకే, అది నేను వేరేది కంపైల్ చేసినాను కదా ఆ సేమ్ నేమ్తో, అది స్టోర్ అయ్యింది. ఇంకో రికార్డ్ నాట్ అవైలబుల్, రికార్డ్ నాట్ అవైలబుల్ 10 ఇస్తే రికార్డ్ అవైలబుల్. ఎలా ఎగ్జిక్యూట్ అయింది? అది 10 తీసుకుని వెళ్ళింది ఫంక్షన్ లోపలికి. లోపల ఏమైంది? ఇక్కడ సెలెక్ట్ కౌంట్ ఏమో 10 ఇస్తే 4 వచ్చింది. ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు ఇది ఏమైంది? ఇది ఫాల్స్ అయింది. 4 = 0 కదా. 4 = 0 అంటే ఎక్కడికి వెళ్ళింది? అది ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఎల్స్లో ఏముంది? రిటర్న్ ట్రూ. అంటే ఇది ఎగ్జిక్యూట్ చేసి రిటర్న్ ట్రూ ఎక్కడ స్టోర్ అయింది? v_exist ట్రూ అనేది స్టోర్ అయింది, ట్రూ వాల్యూ స్టోర్ అయింది. సో ఇఫ్ ట్రూ దెన్ ప్రింట్ దిస్. ఎల్స్ అంటే ఏమని? ఫాల్స్ అని ఇక్కడ. సో ఏబిఎస్ వాల్యూ, ఏబిఎస్ ఫంక్షన్ మనం చూసినాం. అదే ఏబిఎస్ అంటే ఏంది? అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంది? మనం ఏ నెంబర్ పంపించినా సరే, నెగిటివ్ నెంబర్ పంపించినా పాజిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్ పంపించినా నెగిటివ్ నెంబర్. సెలెక్ట్ ఏబిఎస్ ఆఫ్ -100 ఫ్రమ్ ఇంటీరియర్. ఏంది రిజల్ట్? 100 పంపించినా కూడా 100. దాని వాల్యూ ఎంత? ఎక్సెప్ట్ -1. సో దీన్ని మన ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, మన ఓన్ ఫంక్షన్స్. ఎనీ ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, మనలో ఏం ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు దానికి ఏం చేస్తున్నాం? టార్గెట్ ఏంది? నెగిటివ్ పాస్ చేస్తేనేమో పాజిటివ్ రావాలి. సో ఏం చేస్తాం చూద్దాం. మన నంబర్ ఇక్కడ ఉంది, దాని నంబర్ని మనము v_value పెట్టుకున్నాం. v_value ఒక వేరియబుల్లో కాపీ చేసుకున్నాం. చేసుకొని ఇఫ్ మనం పాస్ చేసిన వాల్యూ కనుక <0 ఉన్నింది అనుకున్నాం. <0 అంటే ఏంది? నెగిటివ్ వాల్యూ. దాన్ని ఏం చేస్తున్నాం అంటే -1తో మల్టిప్లై చేస్తాం. సరిపోతుందా? తెలుసా లాజిక్? సో ఎనీ నంబర్ ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఎప్పుడు వెళ్తుంది అది లోపలిగా? ఈ లోపల ఇఫ్ ఎప్పటికి వెళ్తుంది అంటే నువ్వు నెగిటివ్ వాల్యూ పాస్ చేస్తేనే దాని లోపలికి వెళ్తుంది. నెగిటివ్ వాల్యూ పాస్ చేస్తేనేమో దీని లోపలికి వెళ్తుంది. లోపల ఏమవుతుంది? ఆ వాల్యూ ఇంటూ -1 అవుతుంది, అది పాజిటివ్ అయిపోతుంది ఆ వాల్యూ. -100 ఇంటూ -1 ఎంత అంటే 100. ఓకేనా? మీనింగ్ ఏంది? -100 ఇంటూ -1 ఈక్వల్ టు ఎంత? 100. ఒక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అన్నమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఈ విధంగా వాడకూడదు, డైరెక్ట్గా బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. అబ్బా క్లాస్ స్కూల్. ఓకే, లేదు చెక్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఈ లాజిక్ రాసుకున్నాం. సో లాజిక్ మనకు మైండ్లోకి రావాలి, ఏ లాజిక్ రాయాలా. సో లోపలికి ఇప్పుడు వెళ్ళాలా? నెగిటివ్ వాల్యూ ఉంటే లోపలికి వెళ్ళాలా. లోపలికి వెళ్ళి నెగిటివ్ వాల్యూ అనేసి ఎలా తెలుస్తుంది? <0 అయితే అది నెగిటివ్ వాల్యూ. మనం పాస్ చేసిన వాల్యూ <0 అయితే అది నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ కనుక అయితే లోపలికి వెళ్ళి ఆ వాల్యూని -1తో మల్టిప్లై చేస్తాం, వేసి అదే వాల్యూని స్టోర్ అవుతుంది. సో బయట వచ్చి రిటర్న్ ఈ వాల్యూ. సో ఒకవేళ మనం పాజిటివ్ వాల్యూ పాస్ చేస్తున్నాం అనుకో 100. ఓకే, ఇందులో నేను 100 పాస్ చేసిన. 100 పాస్ చేస్తే ఏమవుతుంది? ఇది లోపలికి వెళ్ళదు. మనం ఏది పాస్ చేస్తామో అదే రిటర్న్ అయిపోతుంది. ఏం రిటర్న్ చేస్తుంది? 100 రిటర్న్ చేస్తుంది. అదే -100 పాస్ చేసినాం అనుకున్నాం. ఆ -100 పాస్ చేస్తే ఏమవుతుంది? ఇది సాటిస్ఫై అవుతుంది, దీని లోపలికి వెళ్తుంది. -1 ఇంటూ -1 ఇది 100 అయ్యింది. మళ్ళీ బయట వచ్చి 100 రిటర్న్ చేస్తుంది. అర్థమవుతుందా సత్య, సాయి? ఓకే, సో ఈ విధంగా మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో మన ఓన్ నేమ్ ABS_F.
సో మనం ఖచ్చితంగా వాల్యూని రిటర్న్ చేయాలి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాము అనుకో 100 -100 పాస్ చేస్తే అప్పుడు కూడా 100 మనం ఎంతన్నా పాస్ చేసుకొని నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు లోపలికి వెళ్తుంది. ఇఫ్ కండిషన్ లోపల అది మల్టిప్లై విత్ చేస్తుంది, బయట వస్తుంది, రిటర్న్ చేస్తుంది ఈ వాల్యూ. సో అది సో ఇది ఎందుకంటే మల్టీ లైన్ కామెంట్స్ అంటారు దీన్ని. మల్టీ లైన్ కామెంట్స్ అంటే కోడ్ చేంజెస్ వచ్చినాయి అనుకుందాం. ఈ కోడ్ ఇంకా పని చేయకూడదు, అవసరం లేదు మనకు. ఆ కోడ్ని ఏం చేయాలి అంటే కమెంట్ చేసేయాలి, తీసేయకూడదు. ప్రొటెక్షన్లో నుంచి కోడ్ రిమూవ్ చేయకూడదు. సో కోడ్ ఎలా చేయాలంటే కమెంట్ చేయాలి. సో దీని మీనింగ్ ఏమంటే మల్టీ లైన్ కమెంట్స్. సింగిల్ లైన్ కమెంట్ అంటే ఎలా పెట్టినాము, హైఫన్ అంటే ఏమంటే ఆ ఒక్క లైన్ మాత్రమే ఎగ్జిక్యూటబుల్ కాదు. సో నాకు ఇలా ఉన్నింది అనుకుందాం, మల్టిపుల్ లైన్స్ కమెంట్ చేయాలి. సో దాని మీద ఎలా అంటే /* స్టార్టింగ్ పొజిషన్ /. దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇన్ని లైన్స్ ఏది ఎగ్జిక్యూటబుల్ కాదు, మల్టీ లైన్ కమెంటింగ్. సో ఇలా. సో ఇప్పుడు నేను కంపేర్ చేస్తాను దీన్ని. ఏమైంది -100. ఎందుకు -100? మనం ఏం చేయలే అక్కడ. మనం ఏ నెంబర్ అయితే పాస్ చేస్తున్నామో అది దాంట్లో రిటర్న్ చేస్తున్నాం. ఈ లైన్స్ మొత్తం కమెంట్ చేసేస్తున్నాం. ఈ లైన్ ఇంకా వర్క్ అవ్వదు. ఓకేనా? ఈ ఎక్కడ PLSQL ఏ బ్లాక్ అయినా సరే మల్టిపుల్ లైన్స్ కమెంట్ చేయాలి అంటే // ఎండ్స్ విత్. ఎక్కడ స్టార్ట్ అవ్వాలో అక్కడ // పెడతాము. ఇక్కడ దాకా ఎండ్ అవ్వాలనుకుంటే //. సో ఇక్కడ మధ్యలో ఏది కూడా ఇంకా ఎగ్జిక్యూటబుల్ కాదు అని చెప్పడానికి ఇక్కడ ఇలా పెట్టినాం // మల్టీ లైన్ కమెంట్ స్టార్ట్ విత్ // ఓకేనా? మల్టీ లైన్ కమెంట్ స్టార్ట్ విత్ // మల్టీ లైన్ కామెంట్ ఎండ్స్ విత్ రివర్స్. // వీటి మధ్యలో ఉన్నది ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఒక ఏదైనా ప్యాకేజ్ చూపిస్తాను మిమ్మల్ని. సో పైన హెడ్డింగ్లో ఏం చేస్తామంటే ఏదైనా ఒక ప్రొసీజర్ కానీ ఏదైనా రాస్తే దాని గురించి కొంచెం లైట్గా రాయాలి. ఓకేనా? రాయాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడు // ఇంక తర్వాత ఏమన్నా ఉన్నాయి లెక్కలే. // కనపడింది ఉందా ఆ నుంచి ఇంక కమెంట్ ఎండ్స్ విత్ // ఈ మధ్యలో ఏం రాసినామంటే ఈ ప్రోగ్రామ్ నేము అంటే ఈ ప్యాకేజ్ ఎక్కడ స్టోర్ అయింది, నేను ఎక్కడ స్టోర్ చేసినానో ఆ నేము, ఫైల్ నేము. సో PLSQL ఇవన్నీ మీ ప్రాజెక్ట్ బట్టి కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. సో హిస్టరీ ఇనిషియల్ అంటే నేను రాసినాను కాబట్టి నా పేరు ఇనిషియల్ వర్షన్ 1.0. ఎప్పుడు రాసినాను 17 అక్టోబర్ 10. సో ఇప్పుడు రాసినాను. సో ఈ డీటెయిల్స్ చూడంగానే ఏమవుతుందంటే ఎప్పుడు క్రియేట్ అయింది ఈ ప్యాకేజ్ ప్లస్ ప్యాకేజ్ బాడీ ఆఫ్ FAH క్రాస్ త్రూ ఎర్రర్ వ్యాలిడేషన్ రిపోర్ట్. సో ఏదో సంథింగ్ ఎర్రర్ వ్యాలిడేషన్స్ ఏదైనా ఎర్రర్ ఉందా దాన్ని వ్యాలిడేట్ చేయాలన్నమాట. వ్యాలిడేట్ చేస్తున్నాము, దానికోసం ఈ ప్యాకేజ్ ఉంది, ఈ ప్యాకేజ్. సో నెక్స్ట్ టైం ఏదైనా చేంజెస్ వచ్చినాయి అనుకుందాం. నెక్స్ట్ టైం ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఏం చేస్తారు సార్ నాకు. సో ఇది చెక్ చేయాల్సిన పనిలే. ఓకే, ఈ కామెంట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కండిషనే నాకు అవసరం లేదు అనుకుందాం అనుకో. అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ కామెంట్ చేయాలా, తీసేయకూడదు. ప్రొడక్షన్ అంటే ఏదన్నా ఒకసారి డెలివరీ చేసిన కోడ్లో నుంచి ఏ కోడ్ తీయకూడదు. // పెట్టేసినావా, బట్ నువ్వు ఎందుకు కమెంట్ చేసినావు అది రాయాలా. ఓకేనా? ఎందుకు కమెంట్ రాసినావు అనేసి ఏదైనా CR కానీ ఏదైనా టికెట్స్ ఉంటుంది కదా, ఇక్కడ టికెట్ నంబర్ దాని తర్వాత ఏదైనా పెట్టి సమ్ కమెంట్లో కమెంటెడ్ టు రెక్టిఫై ఇష్యూ
టు ఫిక్స్ ద ఇష్యూ. Committed to fix the issue. సో ఈ టికెట్ నెంబర్ ఉంది కదా, టికెట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకున్నాం, హ్యాష్ 1001 అనుకుందాం, 1001 టికెట్ నెంబర్. అర్థమవుతుందా? సో ఇలా ఉంది. దీని తర్వాత వేరే కోడ్ ఏదైనా చేంజ్ చేయాలి. ఈ కోడ్ జస్ట్ ఒక వేరియబుల్ వాడాలన్నా సరే మార్చకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఈ కోడ్ వద్దనుకున్నప్పుడు 101 ఉంది కదా, 101 ఇక్కడ ఇంకో లైన్ ఎంటర్ చేసి ఇట్లా స్టార్ ఎవరు ఈయన సాయి. సో వర్షన్ 1.1. ఎందుకు కోడ్ చేంజ్ చేసినాం కదా మనము, వర్షన్ ఆల్రెడీ ఉన్నిందేమో, రిలీజ్ వర్షన్ 1. ఓకే, ఇలా ఉన్నింది అనుకోండి, ఇనిషియల్ వర్షన్ ఇలా ఉంది 1.1. ఎప్పుడు వర్షన్ ఆయన చేంజ్ చేసినాడు? ఇవాళ ఎంత డేట్? 09/04 ఏప్రిల్ 2025. సో దీంతో పాటు మనకు నంబర్ కూడా ఉంటుంది, సిఆర్ నంబర్, వర్షన్ నంబర్ 1001, టికెట్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మన టికెట్ నెంబర్ కోడ్ ఏమి తీయకూడదు. కోడ్ పాత కోడ్ అలానే ఉండాలా, బట్ కమెంటెడ్లో ఉండాలి. సో ఈ పాత కోడ్ వాళ్ళు చూసుకోవాలి కదా, రేపు వాళ్ళు తీసేసినాం అనుకో, ఇలా నువ్వు ఏం తీసినా వాళ్ళకి తెలియదు, ఎవరికి తీసేయకూడదు, ఎప్పుడు కోడ్ తీసేయకూడదు. Ctrl+Z ఈ విధంగా కమెంట్ చేసే పెట్టాలి. అర్థమవుతుందా? సో రిమూవ్ చేయకూడదు. ఒకసారి ప్రొటెక్షన్ పోయిన కోడ్, ప్రొటెక్షన్ పోయిన తర్వాత ఏదైనా కోడ్ చేంజెస్ వచ్చింది రిమూవ్ చేయకూడదు. ఏం చేయాలో దాన్ని కమెంట్ చేసేసి మనం ఎందుకు కమెంట్ చేసినాము, కొత్తగా యాడ్ చేయాల్సి వచ్చింది ఏదైనా లాజిక్ ఒకటి. సో ఇక్కడ v_, ఇది కాకుండా వేరే ఒకటి కావాలి, నాకు కన్కాటినేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలా, ఈ మొత్తాన్ని నేను కమెంట్ చేసేసి మళ్ళీ కాపీ చేసి కింద మార్చాలి. అంటే ఇది ఉంది కమెంట్, ఎండ్ కమెంట్, కొత్త కోడ్ ఇక్కడ రాసుకోవాలి, కొత్త కోడ్ మొత్తం రాయాలి వాళ్ళ. అది ఇక్కడ కమెంట్ చేసినట్టు రాయాలి, పైన ఇది యాడ్ చేసినట్టు రాయాలి. ఏ ఎర్రర్ కాకుండా error 2 అనుకో, వెరీ గుడ్. చేంజ్ అయింది కదా ఈ కోడ్. ఇప్పుడు దీనికోసం మనం కమెంటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ 1002, ఇక్కడ యాడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ 1002. సో ఈ పాత కోడ్ నేను కమెంట్ చేసేసి కొత్త కోడ్ నేను యాడ్ చేసాను. ఈ విధంగా కమెంట్ చేసి మనం రాయాలి. పాత కోడ్ తీయకూడదు, కమెంట్ చేయాలి. కమెంట్ చేసి దానికోసం ఎందుకు కమెంట్ చేసినాం రాయాలా, ప్లస్ కొత్తగా యాడ్ చేయాల్సి వస్తే అక్కడ కూడా రాయాలి, ఇందుకోసం నేను ఇది యాడ్ చేసినాను. సో లాజిక్ మారింది, మార్చాల్సిన పాత లాజిక్ ఏముందో అది ఉండాల్సిందే, కొత్త లాజిక్ కూడా ఉండాల్సిందే. సో ఈ బ్యాంకు చూద్దాము, ఎన్ని ఉంటాయో చూద్దాము. కొన్ని టైం అయినా పర్లేదు నాకు. all scripts. So PKB, so ఇది చూద్దాం. సో ఇది కూడా చేంజెస్ ఏం లేవు. సో ఇది సింగిల్ లైన్ కమెంట్ చేస్తే అది ఇంకా డెలివరీ చేయని కోడ్ ఏమో, అది చేసినారో లేదా ఇప్పుడు నాకు గుర్తులేదు. బ్యాంక్ ఉండదు ఒకటి, బ్యాంక్ అయినా సరే సింగిల్ లైన్ అయితే ఇలా హైఫన్. సో డెలివరీ చేసిన తర్వాత అవన్నీ చేసే ముందు మొత్తం తీసేయాలి, అది ఏది కమెంట్ ఉండకూడదు. ఇనిషియల్గా మనం డెలివరీ చేస్తూ ఉంటే దానిలో ఒక లైన్ కూడా కమెంట్ ఉండకూడదు, ఎక్సెప్ట్ హెడర్ ఉండాలి. హెడర్ అంటే ఏది, పైన ఈ డీటెయిల్స్ ఉండాలి, ఓకేనా. ఇది ఏంది, MDRX PA మేనేజర్ ఎక్స్పైరీ నోటిఫికేషన్ అలర్ట్. మేనేజర్ ఎక్స్పైరీ అయిపోతూ ఉందంటే అలర్ట్ అనమాట. టేబుల్ రికార్డ్స్ ఏం లేదు, మేనేజర్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా, దగ్గరలో
దగ్గరలో ఎవరిదైతే ఎక్స్పైర్ అయిపోతుందో సూన్గా ఒక 10 days 15 days ఉంటుంది, ఆ 6 days తర్వాత ఆ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ. సో ఆ డేట్ కానీ ఉండిందంటే ఆ డేటా పంపించాలి అంతే, పెద్ద లాజిక్ ఏం కాదు ఇక్కడ. ఓకే, కమెంటెడ్ బ్యాంక్ ప్రాజెక్ట్, బ్యాంక్ ఉన్నది ఏదో ఒకటి చూస్తాను. ఆల్ స్క్రిప్ట్స్ దీన్ని లేదు. ఇంకా డెలివరీ చేయలేదు, మాడిఫై చేసినాక నేను పెట్టుకున్నాను. సో ఓకేలే. సో ఈ విధంగా మనం కమెంట్ చేయాలా, ఆ వర్షన్స్ రాయాలి, వర్షన్స్ మెయింటైన్ చేయాలి. 1.1, 1.2, 1.3. ఓకే, నెక్స్ట్ వచ్చింది ఓకేనా, డెలివరీ చేసిన తర్వాత వచ్చింది, అప్పుడే వర్షన్ మార్చాలి. డెలివరీ కంటే ముందు వర్షన్ మార్చకూడదు. ఓకేనా, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది డెలివరీ చేసినాక అట్లే ఉంటుంది. ఇనిషియల్ వర్షన్ 1.0. సో ప్రొడక్షన్లో ఉంది, ప్రొడక్షన్లో ఏదైనా ఇష్యూ వచ్చింది, ఓకే స్క్రీన్ కనబడుతుందా? ఓకే, సో ఇనిషియల్ వర్షన్తో మనం డెలివరీ చేస్తాం ఇనిషియల్గా. నెక్స్ట్ ఏదైనా కోడ్ చేంజెస్ వచ్చినప్పుడు ఇక్కడ వర్షన్ 1.1 అని పెడతాం. ఓకేనా, అది డెలివరీ చేస్తాం. డెలివరీ చేసిన తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే 1.2, లేదు చేయకముందే మళ్ళీ ఐడెంటిఫై చేస్తే మళ్ళీ 1.1తోనే అన్నీ ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా, డెలివరీ చేసిన తర్వాత అయితేనే 1.2, 1.3, 1.4 అట్లా. సో అప్పటిదాకా మనం చేయకూడదు. సో మల్టిపుల్ లైన్ కమెంట్స్ /*//తో ఎండ్ అయిపోవాలి. సో స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్ //. సో దాని తర్వాత సో హైక్ ఉండాలి, అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఉండాలి. సో ఏం చేస్తాం, మనకు కావాల్సిన హైక్స్ పర్సంటేజ్. సో ఇలా పంపించినాం. యాక్చువల్ నెంబర్ ఎంత ఉంది, హైక్డ్ శాలరీ ఎంత, హైక్ శాలరీ 10% 20% అంటే మన యాక్చువల్ శాలరీ. ఈ క్యాలిక్యులేషన్ అంతా ఇంకేం చెప్పాల్సిన పనిలే, మీకు తెలిసి ఉండాలి ఇది. సో యాక్చువల్ శాలరీ ప్లస్ యాక్చువల్ శాలరీ ఇంటూ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. మనం 100 పాస్ చేసినాం అనుకో, 10% అంటే ఎంత, 110 హైక్. 100 ప్లస్ 100 ఇంటూ 100 డివైడెడ్ బై పర్సంటేజ్ 10 డివైడెడ్ బై 100. ఈ 100 పోతుంది అంటే 1 ఉంటుంది, 1 ఇంటూ 10 10, 100 ప్లస్ 10 110. సో ఈ విధంగా ఇది ఫార్ములా అనమాట, హైక్ కోసం ఫార్ములా అది. సో దాన్ని ఓకే రిటర్న్ చేస్తున్నాం. హైక్ ఎఫ్ సెలెక్ట్ ఈ ఫంక్షన్ 500, 5%. 500 to 5% అంటే ఎంత 525 అంటే హైక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఎంత 525. ఇప్పుడు ఎంప్లాయీ శాలరీ ఇవ్వాలా, సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ, శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. నాకు డైరెక్ట్గా హైక్ _EF ఈ 500 ప్లేస్లో
శాలరీ ఆ రికార్డులో ఏది ఉంటుందో అది 10% అనుకో, 10% హైక్ వచ్చేసింది కదా కంప్లీట్గా. 5,000కి ఎంత? 5,500. 2850కి 285 యాడ్ అయి ఉంటుంది, 2450కి 245 యాడ్ అయి ఉంటుంది, 3000కి 300. ఓకే, సో ఆ విధంగా యాడ్ అయింది హైక్ శాలరీ. సో మనం ఇక్కడ ఏ రికార్డ్ అప్పుడు 5,000 పాస్ చేసినాం, సెకండ్ రికార్డ్ అప్పుడు 2850, థర్డ్ రికార్డ్ అప్పుడు 2450 దీన్ని పాస్ చేసినాం శాలరీ. ఇదేమో 10 అంటే ఫిక్స్డ్. సో ఇలా ఉన్నింది అనుకో, డిపార్ట్మెంట్ నంబరు 10 ఉంటే 5%, 20 అయితే 10%, 30 అయితే ఓకే 15%, 30 సంథింగ్ 10, 15, 20 అనుకుందాం, 10, 15, 20 అలా అనుకుందాం. డిపార్ట్మెంట్ నంబర్ 10 ఉంటే 5%, 20 ఉంటేనా సంథింగ్ 20 ఉంటే 15%, 30 ఉంటే 20%. అంతేనా? మనం వేరే రాసుకోవాలనా? ఒక వేరు రాసుకుంటే సరిపోతుంది కదా. వేరే డీపీటీ నెంబర్ ఈక్వల్ టు 10 అని పెడితే 10కి ఎంత ఉంది? 5%. 20 ఉంటే 20 ఎంత? 15. ఓకే 15. 30 ఉంటే 20. ఇలా వేరుగా ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది కదా. అంతేనా? వేరే మార్గమే లే. ఉందా ఏదైనా ఆప్షన్? ఉందా లేదా? ఇన్ ఆపరేటర్ ఎట్లా? డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ పెడితే ఏమవుతుంది? డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ పెడితే ఇలా పెడితే ఇది తెలుసు మనకు మైండ్ పనిచేయదు. మన మైండ్ అప్పటి వరకు పనిచేయదు. మనకి ఏది కావాలో అక్కడ పనిచేయదు మైండ్. అదర్ దాన్ అన్నీ పనిచేస్తాయి. సో సింపుల్ డీకోడ్. సెలెక్ట్ డీకోడ్ ఆఫ్ డీపీటీ నంబర్ కనుక 10 అయితే ఎంత అన్నాం? 5%. 20 అయితే ఎంత అన్నాం? 15%. 30 అయితే ఎంత అన్నాం? ఎంత? 20% ఫ్రమ్ ఈఎంపీ. బాగానే ఉందా? ఇది వచ్చిందా? సో శాలరీ చూసుకున్నాం, పక్కన చూసుకున్నాం. అయిపోయిందా? ఫంక్షన్ యాడ్ చేయండి. ఫంక్షన్కి దీన్ని సెకండ్ పారామీటర్ పాస్ చేయాలి. అంతే, అయిపోయింది. ఓకే, ఇది ఉంది కదా హైక్ శాలరీ ఉందా? ఈ 5%, 10% ఫిక్స్డ్ కాదు కదా, డిపార్ట్మెంట్ బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంది. సో 5+లో అయిపోయింది. అర్థమైందా లేదా? ఇది స్వాతి, సత్య. సో మనకు ఎక్కడ కావాలో అక్కడ మైండ్ పని చేస్తే అయిపోయింది. అన్నీ తెలుసు, అప్పుడు రాదు. అంతే, డీకోడ్ చేస్తే వస్తుందని తెలుసు, బట్ అక్కడ డీకోడ్ వాడాలని తెలియదు. పోనీ కేస్ అన్నా వాడితే వస్తుంది. డీకోడ్ అన్నా సరే, కేస్ వాడినా సరే అది పనిచేస్తుంది. డీకోడ్ ప్లేస్లో కేస్ వాడితే సరిపోతుంది. సత్య, అర్థమైందా? సో ఈ విధంగా డైనమిక్గా పనిచేయాలి. ఏది ఎప్పుడు కావాలంటే సో డీకోడ్, ఈ వాల్యూ ఎక్కడ కావాలంటే అక్కడ రీప్లేస్. సో ఇప్పుడు దీనికేమో ఎంత పర్సంటేజ్ డిపార్ట్మెంట్ నాకు తెలియదు కదా, చూసుకుందాం. డీపీటీ నెంబర్ కూడా చూసుకుందాం. మన లాజిక్ ప్రకారము డిపార్ట్మెంట్ నెంబర్ 10 అయితే ఎంత ఉండాలా? 5%. 5,000లో 5% అంటే ఎంత? 250. సో కాబట్టి 5,250. అదే డిపార్ట్మెంట్ నెంబర్ 30లో ఎంత పర్సంటేజ్? 30 ఉంటే 20%.
20% హైక్ అంటే ఎంత? డబుల్ చేయండి. 20 అంటే ఏం చేయాలంటే డబుల్ చేయాలి. అంతేనా? ఎంత? 470. డబుల్ చేస్తే 250 × 2 ఎంత? అప్పుడు 500 దాటేస్తుంది కదా. అట్ట కూడా తెలియలే. 285 దేనికి దగ్గర ఉంది? 300 దగ్గర ఉంది. 300కి 15 తక్కువ అంటే 2 టైమ్స్ చేస్తే 30 తక్కువ. కరెక్టేనా? అట్లా అట్లా చేయాలి. అంతేగాని 285 × 2 470 అన్నాం అనుకో, 250 డబులే 500 అయిపోతుంది. సో మనకు చేపలు అమ్ముకుంటూ వస్తారు చూడు, లేడీస్ వస్తారు కొంతమంది అవ్వలు, వాళ్ళు కరెక్ట్గా వేస్తారు మనకంటే. సరే అంతా వద్దు. ఓకే, ఇది కూడా పెడతాను. సో ఇది ఒకటి వేసుకుంటే అలా అయిపోయింది. ఓకే, we need 5% hike for DPT 10, 15% for 20, DPT 20, మళ్ళీ 20 అంటే 20% ఫర్ DPT 30. సో దానికోసం అలా కాలింగ్ ఫ్రమ్ PLSQL బ్లాకింగ్. కాలింగ్ మీకు తెలిసిందే. ఇది ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలా, ఎలా డిక్లేర్ చేసుకోవాలి? ఆ వేరియబుల్లో ఆ ఫంక్షన్కి ఏదైతే రిటర్న్ డేటా టైప్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ డేటా టైప్ మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి వేరియబుల్కి. ఆ వేరియబుల్కి ఫంక్షన్ అసైన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఫంక్షన్ అసైన్ చేసి పెట్టుకోవాలి. సో ఏజ్ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ అన్నీ ఇవే క్యాలిక్యులేషన్స్ కోసమే ఫంక్షన్స్ యూజ్ చేసేది. ఏదైనా ఒక పారామీటర్ పాస్ చేస్తాం, దానికి సంబంధించిన అవుట్పుట్ ఏజ్ క్యాలిక్యులేటర్. ఏజ్ క్యాలిక్యులేటర్ ఎంత? క్యాలిక్యులేటర్ అంటే ఏం చేయాలా? ఏదైనా ఒక డేట్ పాస్ చేస్తాం, ఎనీ డేట్, ఏదో ఒక డేట్ పాస్ చేసి ఆ డేట్ నుంచి ఇవాళ వరకు అతని ఏజ్ ఎంత, ఓకేనా? ఆ డేట్ నుంచి ఇవాళ వరకు అతను ఎన్ని 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 ఇయర్స్ అయినాయి, ఎన్ని మంత్స్ అయింది, ఎన్ని డేస్ అయినాయి అని తెలుసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్ మనం రాసినాం కాబట్టి అది మనం ఏది రాస్తే అది. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సెలెక్ట్ డేట్ పాస్ చేయాలి. దీనికి ఏం పాస్ చేయాలా? డేట్. డేట్ ఏ ఫార్మాట్ ఇన్పుట్ ఇవ్వాలో అంతేనా? ఎంత? 77 years 7 months 24 days ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఎట్లా వచ్చింది? నేను క్యాలిక్యులేట్ చేసి రాసిన కోడ్. ఎలా రాసినా అంటే ఇయర్స్, మంత్స్, డేస్ కోసం క్యాలిక్యులేట్ చేసిన. ఫస్ట్ ఇయర్స్ కనుక్కున్నా, ఎన్ని ఇయర్స్ అయినాయి. సో ఇయర్స్ ఎలా వస్తుంది? మంత్స్ బిట్వీన్ కనుక్కొని మంత్స్ బిట్వీన్ని 12తో కానీ డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేస్తాయి. ఎందుకు 12తోనే డివైడ్ చేయాలా? అలాంటి క్వశ్చన్స్ అడగద్దు. మంత్స్ని 12కి చేస్తే ఇప్పుడు 25 months అనుకుందాం. 25 months అంటే ఎన్ని ఇయర్స్ అని? 2 years. ఎలా తెలిసింది? 25 divided by 12. 25 divided by 12 వేస్తే 2 years వచ్చింది. సో అలా నేను ఏం చేసుకున్నా అంటే ట్రంక్ చేసినాను. 25 divided by 12 వేస్తే 2 something వస్తుంది. 2 something మనకు సంథింగ్ వద్దు, ఓన్లీ 2 కావాలి కాబట్టి ట్రంక్ చేసుకున్నాను. ఇయర్స్ వచ్చేసింది. సో మంత్స్ అంటే రిమైనింగ్ మంత్స్ ఎంత? 25లో 2 years పోతే ఎన్ని మంత్స్ ఉంటాయి? నాకు రిమైండర్ కావాలి. ఇంతకుముందు డివైడ్ చేస్తేనేమో 2 వచ్చింది. 25ని 12తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది? నాకు 2 years వచ్చింది. అదే 25ని 2తో డివైడ్ చేసి రిమైండర్ కావాలి అంటే వాడ్ యూజ్ చేయాలి. రిమైండర్ ఏమిస్తుంది? 1 ఇస్తుంది. 2 times వెళ్తుంది. 24 రిమైండర్ 1 అంటే ఏమన్నా దాని మీనింగ్ 1 month అని. అర్థమైందా?
డివైడ్ చేసినేమో ఇయర్ వస్తుంది, రిమైండర్ కనుక్కుంటేనేమో మంత్స్ వస్తుంది. సేమ్ డేస్ కనుక్కోవాలనుకుంటే ఏదో చేయాలి, డిజిట్స్ వస్తాయి కదా, మంత్స్ బిట్వీన్ కొట్టినప్పుడు డిజిట్స్ వస్తాయి. ఆ డిజిట్స్ నేను మల్టిప్లై విత్ 30 చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఎంత వస్తుంది. సో అంటే 2 ఇక్కడ 2 సంథింగ్ 25 ఉంది కదా, 25 పాయింట్ సంథింగ్ 22 వస్తుంది ఏదో సంథింగ్. దీని మీనింగ్ ఏమంటే అన్ని మంత్స్ అనేసి, అన్ని మంత్స్కి నేను రోజు డేస్ కనుక్కోవాలనుకుంటే ఎలా కనుక్కోవాలా, ఇంటూ 30 యావరేజ్గా వేసినాం అంతే, ఎగ్జాక్ట్ కాదు అది. ఇంటూ 30 అయిందా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ ఎన్ని డేస్ కనుక్కోవాలంటే ఏం చేయాలా, 1 × 30 ఎంత 30. 2 మంత్స్ అనుకో, 2 × 30 ఎన్ని డేస్ 60 యావరేజ్గా అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు 0.1503 ఎన్ని డేస్ అంటే ఈ మంత్స్ అది 0.1523 అన్ని మంత్స్. డేస్లో కావాలంటే ఏం చేయాలా, ఇంటూ 30. అర్థమైందా. సో అలా డేస్ కనుక్కుంది. సో మళ్ళా చదవండి, అది ఓపెన్ చేసి ఇక్కడ టైం వేస్ట్. రిటర్న్ ఏం చేసినాం, ఈ అన్నిటిని కన్కాటినేట్ చేసినాం. v_yearsలో ఏమో 2 వచ్చి ఉంటుంది, 2 ఇయర్స్, దాన్ని మనం ఏం చేసినాం, కన్కాటినేట్ చేసినాం ఇయర్స్. రిటర్న్ డేటా టైప్ ఏం పెట్టుకున్నాం, var_2 2 years 1 month some couple of days, ఏదైనా ఒక డేట్ పాస్ చేస్తాం. అలా వచ్చింది రిటర్న్ 77 years 7 months 24. సో ఎవరన్నా డేట్ చెప్పండి, ఎవరన్నా ఏదన్నా నంబర్. 10/6 అంటే జూన్. లేటెస్ట్ మోడల్ పండ్లు ఇవన్నీ. 23 years 9 months 29 days. ఓకేనా. ఇంచుమించు ఇంకా నీకు రేపు ఎల్లుంటే 1 month కంప్లీట్ అవుతుంది కాబట్టి 29 days. కరెక్టేనా నీ ఏజ్? 23 years 9 months 29 days. సో ఈ విధంగా ఏదన్నా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తే మనం ఫంక్షన్ రాసుకుంటాం. రిటర్న్ ఏదో ఒక డేటా టైప్ ఉండాలి, లాస్ట్లో రిజల్ట్ని రిటర్న్ చేయాలి. సో ఈ విధంగా ఉంది ఇది ఏజ్. సో ఫ్యాక్టోరియల్ కనుక్కున్నాడు. ఫ్యాక్టోరియల్ అంటే మనం రాసినాం కదా, ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 డివైడ్ ఎందుకు వచ్చింది. ఇది ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10, 9, 8 అన్నీ మల్టిప్లై చేసుకుంటే అదే రిజల్ట్. సో ఫ్యాక్టోరియల్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ ఫ్యాక్టో _ ఫ్యాక్ట్ ఫంక్షన్. నెంబర్ పాస్ చేయాలి కదా, ఏదో ఇన్పుట్ ఇవ్వాలి కదా. నాకు 5 ఫ్యాక్టోరియల్ అంటే నేను 5 పంపించాలి, 10 అయితే 10. కాబట్టి ఒక ఇన్ పారామీటర్ p_number ఇన్ నంబర్. ఇదేం రిటర్న్ చేయాలా, ఫ్యాక్టోరియల్ ఏమొస్తుంది, రిజల్ట్ నంబరే వస్తుంది. కాబట్టి రిటర్న్ నంబర్ యాజ్ బిగిన్ ఎండ్. సో ఫ్యాక్టోరియల్ చేయాలి అంటే ఒక రిజల్ట్ కాపీ చేయాలి. లాజిక్ ఏంది, నేను ఇటరేట్ చేయాలి లూప్. నేను నంబర్ పంపించిన అనుకో 5, 1 నుంచి 5 వరకు వెళ్ళాలి, లేదా 5 నుంచి 1 వరకు అన్నా రావాలి. ఎట్లా ఒక నెట్ అన్నా ఒకటే, 1 × 2 అన్నా ఒకటే, 2 × 1 అన్నా ఒకటే మల్టిప్లై చేసేటప్పుడు. సో కాబట్టి నాకు ఒక లూప్ కావాలా, ఫార్ I in 1 to p_number లూప్ ఎండ్ లూప్. అది ఏం చేయాలి, నేను రిజల్ట్ ఒక్కొక్కటి మల్టిప్లై చేసుకుంటా, ఆ రిజల్ట్కే మళ్ళీ చేసుకుంటూ ఉండాలి. ఒక రిజల్ట్ కావాలి, వేరియబుల్ v_result నంబర్. ఏదైనా మల్టిప్లై చేయాలంటే అందులో ఏముండాలా, 0 ఉండకూడదు, 1 ఉండాలి. మల్టిప్లై చేయాలంటే 1 ఉండాలి. కోలన్ ఈక్వల్ టు ఎంత, v_res ఇంటూ I. ప్రతి ఇటరేషన్లో ఆ రిజల్ట్కి మల్టిప్లై చేయాలి. అంటే ఏమో దాని మీనింగ్,
1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అంటే దాని మీనింగ్ ఏంది? ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు 1, సెకండ్ ఇటరేషన్ అప్పుడు 1 ఇంటూ 2 ఎంత వచ్చి ఉంటుంది? 2. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు 2 ఇంటూ 3 6. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు 6 ఇంటూ 4 అంతా 24. 24 ఇంటూ 5 120 అలా. సో కాబట్టి ఆ రిజల్ట్కి ఐని మల్టిప్లై చేయాలి. v_result ఏముంటుందో అందులో వచ్చిన దాన్ని ఐతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు వాల్యూ ఎక్కడ ఉంటుంది? రిజల్ట్ v_result ఉంటుంది. సో ఇక్కడ ఏంది రిటర్న్ అయింది, అయిపోయింది. బయట వచ్చి ఆ వాల్యూని ఖచ్చితంగా మనం రిటర్న్ చేయాలా, అప్పుడే అది అవుతుంది. ఫ్యాక్ట్ దీనికి ఏం పారామీటర్ కావాలా మనకు? నంబర్ పారామీటర్ 5 ఎంత? 120 1. బట్ ఇంకొకటి ఉంది, 0 అంటే 1. నార్మల్గా 0 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా 1. ఇక నేను లాజిక్ హ్యాండిల్ చేయకపోయినా సరే అది రిటర్న్ 0 వచ్చింది, 1 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బై డిఫాల్ట్ నేను అసైన్ చేసి పెట్టుకునేది 1. సో ఒకవేళ నేను 0 కాకుండా -1 అన్నా కూడా ఏం రావాలా? 1 వచ్చేసింది. అది 1 రావచ్చా? రాకూడదు. తర్వాత లెస్ దాన్ ఉంటే 0 రాసినందుకు పూర్తిగా. ఇఫ్ 0 ఉంటేనేమో 1. ఇది రాయాల్సిన పనిలే, ఆల్రెడీ హ్యాండిల్ చేస్తూ ఉంది. మనం పాస్ చేసిన నెంబర్ అయితే 0 అయితే ఫ్యాక్టోరియల్ ఎంత? వేరియబుల్లోకి 1 వెళ్ళింది. ఎల్స్ ఇఫ్ నల్ అయినా సరే ఎంత? 0. మనం నల్ పాస్ చేసినాం అనుకో, దాని వాల్యూ ఎంత? ఆ వేరియబుల్లోకి ఎంత కాపీ చేస్తున్నామంటే 0. ఎల్స్ ఇఫ్ నెగిటివ్ వాల్యూ పాస్ చేస్తే p__ నెంబర్ కనుక నెగిటివ్ ఉంటే ఏం చేస్తున్నాము? అప్పుడు కూడా 0. ఇక్కడ ఒకటే కండిషన్ రాసుకోవచ్చు, ఇఫ్ p__ num ఈజ్ నల్ ఆర్ అని పెట్టి ఈ కండిషన్ కూడా అప్పుడే రాసి ఉండొచ్చు, హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ ఓకే. సో ఎల్స్ అంటే ఏమని? పైన 3 సాటిస్ఫై అవ్వలే అంటే 0 కాదు, నల్ కాదు, నెగిటివ్ వాల్యూ కాదు, అప్పుడు వచ్చి లూప్లో వచ్చి మనం ఇటరేట్ చేపిస్తున్నాం. సో ఆ లాజిక్ ఇక్కడ ఉంది. సో ఆ లాజిక్ మీరు చేసుకున్నాం. లాస్ట్లో ఏం చేస్తున్నాం? రిటర్న్ v_fact. v_factలో మనం నంబర్ అంటే ఇది మనం పాస్ చేసిన పారామీటర్ ఏమో 0 అయితే 1 ఉంటుంది, నల్ అయితే 0 ఉంటుంది, లెస్ దాన్ 0 ఉన్నా కూడా 0 ఉంటుంది. సో రిమైనింగ్ కేసులో అది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫ్యాక్టోరియల్ ఎఫ్ ఇది ఫర్ లూప్ యూజ్ చేసి. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ కనెక్ట్ అయ్యేదంతా క్యారెక్టర్స్ ఏంది ఫంక్షన్ నంబర్. ఓకే, అవుట్పుట్ ఇలా రావాలంటే అవుట్పుట్ ఇలా ఈ ఫార్మాట్లో రావాలంటే ఇది ఇలా. అప్పుడు రిటర్న్ ఏముండాలా? ఈ ఫార్మాట్లో అవుట్పుట్ కావాలి అంటే మనం 5 పాస్ చేసినాం అనుకో, 5 × 4 × 2 × 1 ఈక్వల్ టు ఇలా అని రావాలి. ఇలా అని రావాలంటే అది రిటర్న్ ఏం డేటా టైప్? అది ఇది నెంబర్ కాదు, ఇప్పుడు ఇదేంటి? క్యారెక్టర్ అంటే varchar2 క్యారెక్టర్ డేటా టైప్ అది. సో కాబట్టి varchar2. సో ఇక్కడ మనం ఎలా రాసినా ఉన్నది మీరు చూసుకోండి. v_i ఇది స్ట్రింగ్ చేసుకొని పెట్టుకున్నాం, అంతే కాపీ చేసి పెట్టుకున్నాం. ప్రతిసారి కన్కాటినేట్ అవుతూ ఉంటుంది. (4 × 3 × 2 × 1 ఈక్వల్ టు 24 క్యారెక్టర్ అంతే. సో అలా ఓకే. ఇంటర్వ్యూ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా, ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? కెన్ వి యూజ్ DML ఆపరేషన్ ఇన్ ఫంక్షన్ అని యూజ్ చేస్తారు అడుగుతారు. ఎస్, మనం యూజ్ చేయొచ్చు.
డిఎంఎల్ ఆపరేషనే కాదు, ప్రొసీజర్లో మనం ఏమేమి చేసినామో ప్రతి ఒక్కటి ఫంక్షన్లో కూడా చేయొచ్చు. ఓకేనా? దీని మెయిన్ పర్పస్ ఏమంటే వాల్యూని రిటర్న్ చేయాలి. సెలెక్ట్ స్టేట్మెంట్ కాల్ చేసినప్పుడు రిటర్న్ చేయాలి. బట్ ఇక్కడ ఏమంటే మన క్వశ్చన్ ఏంది, డిఎంఎల్ ఆపరేషన్ మనం యూజ్ చేయొచ్చు. వాడు ఎందుకు అడుగుతాడు ఆ క్వశ్చన్ అంటే అలాంటి ఫంక్షన్స్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కాల్ చేయలేము. యూ కెన్ నాట్ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టైప్లో ఉంది, ఒక ఫంక్షన్ ఒకటి ఉంది, ఏదో ఒక ఫంక్షన్ ఇది డిలీట్ ఈఎంపీ అండర్స్కోర్ ఫంక్షన్. ఏం చేస్తున్నాను ఇక్కడ, p_employee నెంబర్ని తీసుకుంటా, p_emp నెంబర్, ఎంప్లాయీ నెంబర్. రిటర్న్ ఏం చేయాలా, ఎనీథింగ్ నంబర్ మనం ఏదన్నా చేసుకో. సో దీని టార్గెట్ ఏంటంటే డిలీట్ ఫ్రమ్ emp_b12_t వేర్ emp number ఈక్వల్ టు p_emp number. డిలీట్ చేస్తే మనం ఏం వాడాలా, కమిట్ వాడాలి. సో రిటర్న్ ఏం చేయాలి మనం, 1 డిలీట్ బిగిన్ వాడాలి, బిగిన్. ఓకే, డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ emp number ఈక్వల్ టు p_emp number, కమిట్, రిటర్న్ వేసిన 1. సో ఇదేం స్టేట్మెంట్, ఇది లోపల డిఎంఎల్ స్టేట్మెంట్ ఉంది. ఇది మనం కాల్ చేయొచ్చా అంటే 7788 ఏం చెప్పింది, కెనాట్ పర్ఫార్మ్ డిఎంఎల్ ఆపరేషన్ ఇన్సైడ్ ఏ క్వరీ. ఒక క్వరీ, ఇది క్వరీ లోపల డిఎంఎల్ ఆపరేషన్ చేయలేము. అర్థమైందా? బట్ అది కంపైల్ అయింది అంటే అది లాజికల్ కరెక్టే కదా, అది కంపైల్ అయిందంటే ఏదో లాజిక్ కరెక్టే. సో దీన్ని మనం ఎక్కడి నుంచి కాల్ చేయొచ్చు అంటే ఒక సెకండ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp_b12_t వేర్ emp number ఈక్వల్ టు 7788. సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. నిన్న ఇప్పుడు ఆర్డర్ చేసాను కదా, అలాంటప్పుడు ఇక్కడ కూడా VARCHAR 2 ఉండాలి. మన ఇన్పుట్ ఇచ్చేది VARCHAR 2 కూడా కదా, ఆ కాలం నేమ్ ఇప్పుడు VARCHAR 2. ఓకే, ఓకే పెట్టాను. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే బిగిన్ ఎండ్ నుంచే కాల్ చేయాలి, బిగిన్ ఎండ్. అదేం వేరియబుల్ వాడాలా, డిక్లేర్. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ ఉండాలా, v_result ఏదైనా ఉన్నాయి. ఏ డేటా టైప్ ఉండాలా, దీనికి ఉన్న డేటా టైపే నంబర్. అప్పుడు v_result ఈక్వల్ టు ఏది, ఫంక్షన్ నేమ్, ఇది ఫంక్షన్ నేమ్. సో మనం ఇవన్నీ చూడాల్సిన పని లేదు. ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూద్దాం. సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఇక్కడ SQL కమాండ్ ఉంది, కింద PLSQL బ్లాక్ ఉంది. ఇక్కడే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏమైంది ఇక్కడ, అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్, డిలీట్ అయిపోయింది. ఇంతకుముందు చూడలే అయినా, బట్ రికార్డ్స్ ఉన్నాయి. అంత డౌట్ ఉంటే వేరే చేసుకున్నాం. ఇది 7902. ఓకే, అక్కడ ఏదో ఉంది, ఒకసారి 7839 రికార్డ్ ఉంది. 7839 కంప్లీటెడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఏమైందో అలా డిలీట్ అయిపోయిందా డిలీట్. ఈ ఫంక్షన్ లోపల డిలీట్ స్టేట్మెంట్ ఉంది. అది ఉంది కాబట్టి ఈ ఫంక్షన్స్ నేను సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కాల్ చేయలేను. అది ఆన్సర్, యూజ్ చెయ్యొచ్చు. అందుకోసం వాడు అడిగినాడు. ఓకేనా, ఏదన్నా డిఎంఎల్ ఆపరేషన్స్ ఉంటే అటువంటి దాన్ని మనం కాల్ చేయాలి. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకొకటి, డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ ప్రొసీజర్. మనం 10 ఇంటర్వ్యూలో కూర్చుంటే 8లో అడుగుతాడు దాన్ని. 8 ఇంటర్వ్యూస్లో ఉంటుంది ఈ క్వశ్చన్.
10 ఇంటర్వ్యూలలో 8లో ఉంటుంది డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్. ఓకేనా. ప్రొసీజర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంప్లిమెంట్ బిజినెస్ లాజిక్ ఏదైనా ఉంటే మల్టిపుల్ స్టెప్స్ అనమాట. ఒక క్వరీ ఉంటుంది, ఆ క్వరీ తీసుకొని వచ్చి ఒక టేబుల్ ఇన్సర్ట్ చేస్తాం, ఇంకో దాంట్లో అప్డేట్ చేస్తాం, ఇంకో దాంట్లో డిలీట్ చేస్తాం, ఇంకొక చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. బిజినెస్ లాజిక్ ఒకటి ఉంటుంది, సో పెద్ద లాజిక్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొసీజర్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఏదైనా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఇంకొంచెం క్యాలిక్యులేట్ చేసినా కూడా ఆ క్యాలిక్యులేషన్స్ ఏదన్నా ఉన్నాయి, లేదా టేబుల్లో ఈ వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకోవాలా, ఉంటే చెక్ చేసుకురావాలా, అటువంటివి ఏదన్నా ఉంటే ఫంక్షన్స్ చిన్న లాజిక్ కోసం, క్యాలిక్యులేషన్స్ కోసం ఫంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ ఫంక్షన్ ఏం చేయాలా, ఖచ్చితంగా వాల్యూని అయితే రిటర్న్ చేయాలి. ఫంక్షన్ రిటర్న్ చేయాలి, ప్రొసీజర్ రిటర్న్ చేయదు. రిటర్న్ చేస్తే రిటర్న్ పెడితే ఏమవుతుంది అది కూడా అడుగుతాడు, పక్కన పెడదాము. బట్ ఇంకోటి, ప్రొసీజర్ వీ కెనాట్ కాల్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి ప్రొసీజర్ కాల్ చేయలేము, ఫంక్షన్ మనం కాల్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏమడుగుతాడు, వెంటనే ఇక్కడ ఏమన్నా సో మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ, ప్రొసీజర్ నో నీడ్ కాదు, అసలు పెట్టము. సో ఇన్ ప్రొసీజర్ ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ వీ కెన్ యూస్ అవుట్ పారామీటర్. బట్ ఫంక్షన్లో అవుట్ పారామీటర్ యూస్ చేయలేమా అంటే యూస్ చేయొచ్చు. ఫంక్షన్ను ప్రొసీజర్లో ఏమైతే మనం ఫంక్షనాలిటీస్ అన్నీ యూజ్ చేసినామో, ఏదైతే మనం ఆప్షన్స్ చూసినామో అన్నీ దీనిలో కూడా ఉంటుంది. దీనిలో ఎక్స్ట్రాగా ఏముంటుంది అంటే రిటర్న్ ఉంటుంది, వాల్యూ రిటర్న్ చేయాలి అంతే. అది చేసే లాజిక్ మొత్తం ఫంక్షన్ కూడా చేస్తుంది, నార్మల్గా యూజ్ చేయము మనం. ఓకేనా. కెన్ యూజ్ రిటర్న్ కమాండ్ ఇన్ ప్రొసీజర్. ఇంతకుముందు అన్నాం కదా ఫంక్షన్లో రిటర్న్ మ్యాండేటరీ అనేసి, ప్రొసీజర్లో రిటర్న్ పెడితే ఏమవుతుంది, రిటర్న్ పెడితే ఏమవుతుంది అంటే రిటర్న్ తర్వాత ఏం పెట్టము, జస్ట్ రిటర్న్ అని పెడితే ఏమవుతుందంటే అక్కడ నుంచి ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది బిగిన్ అండ్ ప్రొసీజర్ లోపల స్టెప్ 1 ఏముంది, లైన్ 1, లైన్ 2, లైన్ 3, ఆ తర్వాత రిటర్న్ ఉంది, ఆ తర్వాత లైన్ 4 ఉంది. దీని మీనింగ్ ఏమంటే రిటర్న్ అంటే టర్మినేట్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి అయిపోయింది, బయట వెళ్ళిపో. సో 1, 2, 3 ప్రింట్ అవుతుంది, బయట వచ్చేస్తుంది, ఇంకెప్పుడు 4 ప్రింట్ అవ్వదు. ఓకే. అది కెన్ వి కాల్ ఏ ప్రొసీజర్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. మనం ఫంక్షన్స్ ఇది ఒక ప్రొసీజర్ టైప్, ఇది లెక్క. అనానమస్ బ్లాక్ కూడా వన్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఉన్నట్టే, అంటే అది మనం స్టోర్ చేయము, అది స్టోర్డ్ ప్రొసీజర్, ఇది అనానమస్ బ్లాక్. సో వైస్ వర్సా అంటే ఒక ఫంక్షన్ లోపల ప్రొసీజర్ని కాల్ చేయొచ్చా, చేయొచ్చు, ఎట్లన్నా చేయొచ్చు. ఫంక్షన్ లోపల నుంచి ప్రొసీజర్ కాల్ చేయొచ్చు, ప్రొసీజర్ నుంచి ఫంక్షన్ కూడా కాల్ చేయొచ్చు, ఎట్లన్నా చేయొచ్చు. ఎప్పుడు అవసరం అవుతుందో దాన్ని మళ్ళీ కాల్ చేసుకుంటాం. ఓకే. సో టాస్క్లు మీరు చేస్తున్నారో లేదో నాకు పంపిలే ఎవరొకరు కూడా. సో బట్ స్టిల్ రైట్ ఏ ఫంక్షన్ టు డిస్ప్లే ఫస్ట్ నేమ్ ఫ్రమ్ గివెన్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే ఏంది, సో ఇక్కడ ఉంది ఇది, ఈ నేమ్లో ఫస్ట్ నేమ్ ఏమంటే స్టార్టింగ్ ఇది ఫస్ట్ నేమ్. సో ఇది సచిన్ రమేష్ టెండూల్కర్ అంటే అవుట్పుట్ ఏముండాలా, సచిన్ ఉండాలి. సో ఫస్ట్ నేమ్ ఫంక్షన్ సచిన్ అని రావాలి, ఫస్ట్ నేమ్ ఫంక్షన్ సచిన్. సో ఇందులో తర్వాత లాస్ట్ నేమ్ ఎలా తెలుస్తుంది, లాస్ట్ స్పేస్ తర్వాత ఉన్నది లాస్ట్ నేమ్. సో లాస్ట్ స్పేస్ కొందరిలో టూ నేమ్సే ఉంటాయి, మిడిల్ నేమ్ ఉండదు. అప్పుడు స్పేస్ రైట్ నుంచి లెఫ్ట్ ఫస్ట్ స్పేస్ అని పెడితే సరిపోతుంది. కొందరికి 2 నేమ్సే ఉంటాయి కదా, మిడిల్ నేమ్ ఉండదు. మిడిల్ నేమ్ లేనప్పుడు ఏం చేయాలా, లాస్ట్ నేమ్ ఏం రాదు. లాస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్ అంతే. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ ఎప్పుడు, మిడిల్ నేమ్ ఎప్పుడు మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. ఓకేనా. సో 2 ఉన్నప్పుడు ఏం చేస్తారు, మీరు ఇట్లా వెళ్ళినారనుకో, ఫస్ట్ స్పేస్ సెకండ్ స్పేస్ తర్వాత ఉన్నది లాస్ట్ నేమ్ అని, అప్పుడు మిడిల్ నేమ్ లేని వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఏం రాదు, లాస్ట్ నేమ్ ఏం రాదు. సో మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా ఈ స్పేస్ మనం రైట్ నుంచి లెఫ్ట్ ఫస్ట్ స్పేస్ తీసుకొని ఆ తర్వాత స్టార్ట్ అయ్యి టిల్ ఎండ్ వరకు పోతే అదే లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ ఫంక్షన్ అంటే ఏమొచ్చింది, టెండూల్కర్. ఇక్కడ ఏమొచ్చింది, షేక్. 2 ఉన్నాయి కదా ఇక్కడ, సో షేక్ ఇలా రావాలి. టాస్క్ 3 డిస్ప్లే మిడిల్ నేమ్. మిడిల్ నేమ్ ఎలా వచ్చింది, ఇక్కడ భాష వచ్చింది, ఇక్కడ ఏమో రమేష్ వచ్చింది, ఇక్కడ ఏమంటే మిడిల్ నేమ్ ఏం లేదు. ఎలా లేదు, ఎందుకు లేదు, మీరు రాసి ఉండాలి ప్రోగ్రామ్. నేమ్ పార్ట్స్ అన్నీ నేనే రాసేసినాయి కదా, ఏదైనా దీన్ని చదవండి నేను ఎలా రాసినానో. మీరు ఫస్ట్ ట్రై చేసి చూడండి,
సో ఇది సిమిలర్ టు అదే. ఇక్కడ ఏమంటే నేమ్, కంప్లీట్ నేము, పొజిషన్ అంటే ఫస్ట్ నేమ్ అయితే 1, మిడిల్ నేమ్ అయితే 2, థర్డ్ నేమ్ అయితే 3 అని పెడితే ఏది కావాలంటే అది వస్తుంది. బట్ మీరు చేయండి, ఫస్ట్ ప్రాక్టీస్ చేసి చేయండి. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?